ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి కానీ ముందుగాలైతే నెత్తి గీతలు. తిరుమల కొండకు సార్లు నాయకులు, చెయ్యొద్దెవలిగా రీల్సు. మారిండ్రు గవర్నర్లు, సీఎం పదవికెంచి దిగిండు నితీష్ సారు. తిరుమలకు పోయిండ్రు స్టార్లు, క్లీన్ చీట్ వచ్చిందని కవితక్క పెట్టుకుంది మొక్కులు. పాలన గురించి చెప్పాలనట 10 మందిలా, మాట్లాడుతుండ్రు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల. మహిళా దినోత్సవం ఐతారం మార్చి 8 తారీఖు. కానీ ఆల్రెడీ 2-3 దినాల ముందు నుంచే సాలైన ఈ సంబరాలు. ఐతారం బంద్ ఉండే ఆఫీసులు గియ్యాలనే చేసిండ్రు. బళ్ళు కొన్ని సర్కార్ ఆఫీసులకు రేపు సుతం సుట్టుంటది కాబట్టి వాళ్ళు కూడా ఇయాల్టి దినమే చేసుకుండ్రు. మరి 2 దినాల ముందే ఎట్లా సంబరాలు చాలు చేసిండ్రో చూద్దాం పాండ్రి. ఆడోళ్లను గౌరవించాలే, ఆడోళ్లను కాపాడుకోవాలే, ఆడోళ్లే సృష్టికి మూలమని ఎన్నో మాటలు చెప్పుకుంటాం. అన్నట్టు కాదు, అట్లే కాపాడుకోవాలి కూడా. సంపెటోళ్ళు శాడిస్టులు ఎంతమంది ఉన్నా ఆడోళ్లకు ఇల్విచ్చేటోళ్ళు సుతం మస్తు మంది ఉన్నారు. మార్చి 8 తారీఖు మహిళా దినోత్సవం, కానీ ఇయాలనే చాలా మంది సెలబ్రేట్ చేసుకుండ్రు. మహిళా సాధికారత మాటలలోనే కాకుండా కార్యం దాల్చాలే, అప్పుడే మంచిగా అనిపిస్తుంది అంటాండు కలెక్టర్ సారు హరేంద్ర సారు. ఓ దిక్కు ఇంట్లోళ్ళని చూసుకుంటా, ఇళ్ళని చక్కబెట్టుకుంటా, ఇంకో దిక్కు ఆఫీసులు కొలువులు అనుకుంటా నెంబర్ 1 పనులు చేస్తాన్రని పొగిడిండు కలెక్టర్ సారు. మరి ఇంకేమండంటే, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సాధించాలనే తపనతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల గురించి అవగాహన పెంచుకొని వాళ్ళకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మన మహిళా సిబ్బంది అందరికీ కూడా పేరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ భారం ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఒకవైపు, ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మీరు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్లో మీ యొక్క పాత్ర చాలా చాలా కీలకం. సో మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జిల్లాంతరం తరఫున కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా సెలబ్రేట్ చేస్తూ మీరు ఈ సేమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ఏపీఆర్ఎస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సుతం మహిళా దినోత్సవం ఏడుకలు చేసుకుండ్రు. హోటల్ కత్రియాల రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి మేడం చేపించినట్టుందిగా జోర్దార్గా సంబరాలు. ఈడికి ఎంపీ బన్సూర్ స్వరాజు సార్ వచ్చిండు, రామచంద్రరావు సార్ సుతం వచ్చిండు. So from Prime 9 News, Andarki Happy International Women's Day to all the women. From the Satya Sai District Police, manam Women's Day kosam week long program arrange chestunnamo. We have arranged all the activities like screening of movies, awareness programs for women, activities, happy hour activities, open houses, and ippudu 8th roju, that is Happy International Women's Day. On that day we are going to arrange one big program at Penukonda. A women's rally to create awareness regarding Women's Day and for women's empowerment, followed by a program. So to all the women I have one message. This one day is a celebration of women empowerment, women's strength, and the message that we are not less. You have to believe in your capabilities, you have to overcome all the struggles and then challenge yourself and achieve your own dreams. So I give one message to all the women on Happy International Women's Day, that believe in yourself, dream big, and hope that you will achieve your dreams. Thank you. అందరికీ నమస్కారం. ప్రైమ్ 9 వ్యూవర్స్కి ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే.
ఈసారి విమెన్స్ డేకి థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్. మన ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మనం విమెన్కి సేఫ్టీ, సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్లో మనము యాజ్ అ సొసైటీ విమెన్ ఎంపవర్ చేస్తే ఇన్ ఫ్యూచర్ విమెన్ సొసైటీని ఎంపవర్ చేస్తారు అన్న థీమ్తో ఈసారి మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆల్ విమెన్ అవుట్ దేర్, మీ అందరికీ తెలుసు మన హిస్టరీలో చాలామంది విమెన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళ నుంచి మనము ఇన్స్పైర్ అయ్యి మనమందరం కూడా ఒక బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి. డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ బికమింగ్ అ డ్రీమ్ గర్ల్, బట్ హ్యావ్ డ్రీమ్స్, అచీవ్ దెమ్ అండ్ బిల్డ్ అ బెటర్ ఫ్యూచర్. మరొకసారి ఈ ప్రైమ్ 9 వ్యూవర్స్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే. మీరు స్పెషల్ బులెటిన్ తీసుకొచ్చారు, సో ప్లీజ్ డూ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఒక ప్రత్యేక స్లాట్ అలాట్ చేసినందుకు ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి అందరికీ నా కృతజ్ఞతలు. మహిళలకి సంబంధించిన హక్కులు, వారి భద్రత కోసం అవగాహన పెంచడం ఈ సమాజంలో చాలా అవసరం. సో ఈ ప్రైమ్ 9 టీవీ ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఇది ముందుగా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రైమ్ 9 టీవీ ఛానల్. ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రైమ్ 9 ప్రత్యేకంగా మహిళల కోసం ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నందుకు కూడా వారికి ఆ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని, మహిళల యొక్క అన్ని ఇష్యూస్ పైన వాళ్ళు మహిళలను చైతన్యవంతులను చేయడానికి మరి ప్రైమ్ 9 తప్పకుండా కృషి చేస్తుందని చెప్పి నేను ఆశిస్తూ మరోసారి శుభాకాంక్షలు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. ఏల్వడిలకు ఎన్నడచ్చినాం అనే దానికంటే ఎట్లా చేసినాం, జనాలు ఏ పార్టీ మెచ్చుతాన్రనేది ఇంకింత ఇంపార్టెంట్. అయితే కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ఏలవట్టి 2 ఏళ్ళు దాటి 3వ ఏడాది చాలా అయింది కదా. అయితే ఇప్పుడు ఇల్లు ఓ ముచ్చట ముందటేసుకుండ్రు. మరి అదేంది, ఎవరు చేస్తారు, అసలు ఎట్లా చేస్తారు అనేది చూద్దాం పాన్రి. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతోటి రాష్ట్రమంతా షెయిపాటోళ్ళు స్టాళ్ళు స్టేజీలు వేసి సర్కారు ఏలుబడి చేసింది ఏంది, చేయబోది ఏందని చెప్పుకుంటారు. ఇది ఎల్లే చాలన్నట్టు. అందుకే ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రతిజ్ఞలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల పంపిణీ జోరందుకున్నాయి పో. ఇక కాంగ్రెస్ పనులు చేసుట్లా అన్ని జిల్లాలలో ఉద్యోగ మేళాలు, లక్షల మంది కొలువులు కల్పించే లక్ష్యము. కొన్ని జిల్లాలల్లో మహిళా శక్తి భవనాల ప్రారంభము. ఇక మస్తు చాలైంది షెయిపాటి జోర్దార్ ప్రణాళిక. ఈ కార్యక్రమం పాలకవర్గం రాగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఎందుకంటే వార్డులలో సంవత్సరం నుండి దాదాపు పాలకవర్గం లేకపోవడం, అధికారుల భాగస్వామ్యంలో కొంతవరకు కార్యక్రమాలు చేసినప్పటికీ వార్డులలో చెత్త చాలా కూరుకుపోయింది. మేము ఏదైతే పాలకవర్గం వచ్చిన వెంటనే మన పట్టణాన్ని క్లీన్ సిటీ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం 99 రోజుల కార్యక్రమం ప్రణాళిక తీసుకురావడం ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచన చేసి వార్డ్ వైజ్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అది వార్డు క్లీనేషన్ అయితేనేమి, తర్వాత వాటర్ సమస్యలు అయితేనేమి, మన వార్డులో ఉన్న లైట్స్ సంబంధించి, అంటే కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్లానింగ్ చేసుకునే ఒక ముఖ్య అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇక మొత్తం 99 దినాలు చేస్తారు ఇట్లా. సర్పంచ్, వార్డు మెంబర్ కాడ నుంచి ఎంపీల దాకా అందరూ గిట్లనే గిదే పని మీద ఉండాలి. ఏడికాడ స్టాళ్ళు, ఎగ్జిబిషన్లు పెట్టి చేసింది ఏంది, తెలంగాణకు కాంగ్రెస్ వచ్చినాక ఒరిగింది ఏంది ఇక అనేది అందరూ ఎరకవ పట్టాలన్నట్టు. చేసిన పనులను వివరించాలన్నట్టు. అంటే పార్టీ గురించి గొప్పగా చెప్పాలన్నట్టు. ప్రజల సౌలతులు తెలుసుకోవాలి అన్నట్టు. కావాల్సిన జిల్లాల కలెక్టర్లు, ఇక కార్యదర్శులు సుతా ఇంట్లో భాగం కావాలి. రాబోయే రోజుల్లో మిర్యాలగూడ మున్సిపాలిటీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా తెలంగాణ రాష్ట్రానికి మనం ఒక దిక్సూచికి లెక్క ఉండాలని. ఎందుకంటే మనకి ఇక్కడంతా కమర్షియల్ ఏరియా ఉంది, ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ భాగంలో ఉన్నారు. కాబట్టి ఇదంతా మన కోసం, మన మిర్యాలగూడ కోసం, మన ఇంటి శుభ్రత కోసం చేయిస్తున్నామనే భాగంలోనే మనందరం కలిసిమెలిసి 48 మంది పార్టీలకు అతీతంగా
పనిచేయాలని మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను నేను. అలాగే రేపు 8వ తారీఖు నాడు మనం మహిళా దినోత్సవం ఉంది. ఆ మహిళా దినోత్సవం నాడు మన బిఎల్ఆర్ తరఫున అయితేంది ఆ రోజు ఎవరైతే మన బర్త్ డెత్ సర్టిఫికేట్లు అప్లై చేసుకుంటారో ఆ రోజు వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వాలని ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన. దానికి ఏది ఉన్నా కానీ ఫండ్ మా బిఎల్ఆర్ ఫౌండేషన్ నుంచి ఆ అమౌంట్ మేము మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మేము 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 దాకా గతంలోనే చేసిండ్రు. ఇట్లా 2025 జనవరి 26 3 దినాల పాటు చేసిర్రు. అటు ఇంకా ఈడికి 2-3 సార్లు ఇట్లనే చేసి ఊరు వార్డు సభలతోటి ప్రజలకు కావాల్సిన సేవలు అట్లనే తిప్పలు సలహాలు సూచనలు తెలుసుకున్నారు. ఇక అట్లనే ఇప్పుడు 3వసారి మరి మొత్తం 10 వారాలు. 1 వారము ఊళ్ళో డెవలపింగ్, 2వ వారము ఆరోగ్యము, 3వ వారము అరైవ్ అలవ్, ఇక 4వ వారము సంక్షేమము, 5వ వారం పిల్లల భద్రత డ్రగ్స్ అడ్డుకట్ట, ఇక 6వ వారము ఇక రైతు సంక్షేమము, 7వ వారమేమో చదువు, 8వ వారము యువత క్రీడలు, 9వ వారమేమో మహిళా సంక్షేమము, ఇక 10వ వారమేమో పర్యావరణము. మొత్తం ప్రణాళిక అయిపోయింది. ఇక ఏ వారం దేని మీద మాట్లాడాలనో ప్లానింగ్ చేసిర్రు ఆల్రెడీ. ప్రజలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లను భాగస్వామ్యం చేయడం ద్వారా కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనిలో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఉన్నా ఇది క్షేత్రస్థాయి ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వామ్యమై ఈ యొక్క పాత్రను తప్పకుండా ఉండాలని సందర్భంగా అధికారులు కూడా మీ బాధ్యతగా అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి ప్రజాప్రతినిధులను మిగతా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా తీసుకుపోయేటువంటి కార్యాచరణ ఉండాలని కోరుతూ ఆయా సంబంధిత శాఖలతోటి వాళ్ళ యొక్క ప్రణాళికలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో తదుపరి కార్యాచరణ నడపాల్సింది జిల్లా కలెక్టర్ అని కోరుతాను. ఇక మసాబ్ ట్యాంక్లో ఉన్న చాచా నెహ్రూ పార్క్లో అభివృద్ధి పనులు చాలు చేసిండు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ సారు. పాత సామాన్లు పట్టుకొచ్చి రీసైక్లింగ్ చేసేటట్టు సెంటర్ అన్నట్టు, పుస్తకాలు డొనేట్ చేసేందుకు లైబ్రరీ, గట్లనే చదివేటోళ్ళు చదవచ్చు, ఇచ్చేటోళ్ళకు ఇయ్యచ్చు. గట్లున్నది మరి కథ. మొత్తం మీద ఇంకా బగ్గ దినాలే సాగిస్తారు కాబట్టి రేపు మాపు ఇంకిని ముచ్చట్లు చెప్పుకుందాం. ఈనాటికైతే గీద్దాం మరి. కొలువు ఉంటుందో పోతుందో తెలియకపోతే కట్టమే కదా. ఇక సర్కార్ నౌకర్లు చేసేటోళ్ళ కొలువులు అయితే పక్కా ఉంటాయి. అందుకేగా కొన్నేండ్లు కట్టపడి మరీ కొలువు కొట్టేది. కానీ ఆ కొలువులు సుతం మారుతాయి. ఇక లీడర్లు మార్పులంటే ఉండేవి కానీ 5 ఏళ్ళకోసారి ఎన్నుకోవాలి. కానీ గవర్నర్లది గట్ల కాదు, మారుతాయి. అవు మన తెలంగాణకు కొత్త గవర్నర్ సార్ వచ్చిండు. ఓ పారి సారు రాజకీయం చూసేద్దాం పాన్రి. దేశంలో ఉన్న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు పెట్టింది సెంట్రల్ సర్కారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సార్ రాజీనామా చేసుడితోటి ఈ మార్పులు చాలైనాయి. 5 గవర్నర్లు బదిలీ అయితే 3 కొత్తగా పెట్టిండ్రు. ఓ సార్కు ఎక్స్ట్రా బాధ్యతలట. తెలంగాణలో ఉన్న జిష్ణుదేవ్ వర్మ సార్ను మహారాష్ట్రకు పంపి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శివ్ ప్రతాప్ శుక్లా సార్ను ఈడికి పంపించారు అన్నట్టు. మనకు వచ్చిన సారు మోదీ సర్కార్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి లెక్క పనిచేసిండు. వాళ్ళ మనిషి అన్నట్టే. అయితే ఈ సార్ని ఇటు పంపి తెలంగాణ రాజకీయంలో ఏదో పెద్ద మార్పులు చేసి వచ్చే ఎన్నికలల్లా ఏమన్నా పగ్గాలు చేతబట్టే పిలాలింగ్ ఏమన్నా ఎత్తుందో అంటున్నారు కొందరు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సారు నిన్న పదవికి రాజీనామా చేసిండు. ఒక పక్క అసెంబ్లీ షెడ్యూల్ విడుదలయ్యే టైంలో ఈ కొత్త గుసగుసలు వెతుకునేటట్టు చేసింది మొత్తము. కానీ రాజీనామా వెనుక కేంద్ర మంత్రి ఒత్తిడి ఉన్నదంటుంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం. అటు బీఆర్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పదవి అయిపోవడంతోటి ఆడ సయ్యద్ అటా హుస్సేన్ ను పెట్టిర్రు అన్నట్టు. ఇట్లా మొత్తం మీద 9 రాష్ట్రాలలో గవర్నర్లు మారిర్రు. ఇక ఇది ఇట్లుంటే సీఎం సీటా ఎంపీ సీటా రెండిట్లో ఏది కావాలంటే గుక్క తిప్పకుంటే సీఎం సీట్ అంటారు ఎవరైనా. రాష్ట్రం మొత్తం చేతులుంటది, పవర్ మస్తుగా ఉంటది. కానీ గా బీహార్ సీఎం ముఖ్యమంత్రి సారు ఇంత పెద్ద పదవి ఇడిసబెట్టి పార్లమెంట్ లో పెద్దల సభకు పోతాండు. సెంటర్ మంత్రి అమిత్ షా సారే దగ్గరుండి నామినేషన్ వేయించిండు. ఓటమి గెలవని సీఎం, కొన్ని ఏళ్ల సంది సీఎం సీటు మీద కూర్చుంటున్న పెద్ద మనిషి, ప్రజలకు పానము పాలనకు పాత మనిషి. గస్తుంటది ఇట్లా సీఎం సీటు వద్దని పెద్దల సభకు ఓవుడితోటి మస్తు మంది పరిచయం అయ్యిండ్రు. మునుం పెట్టి 10 సార్లు సీఎం అయిండు. 20 ఏళ్ల బీహార్ పాలన సారిదే. కొన్ని వద్దుల సంది కమలం పార్టీ తోటి పొత్తు పెట్టుకుని మళ్ళో పారి పవర్లకు వచ్చి మళ్ళప్పుడే కుర్చీలకించి దిగి పెద్దల సభలో చిన్న సీట్ల కూర్చుండే కనుక రాజకీయం ఏరే ఉందని అంటారు రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు. మొన్న పొత్తు రాజకీయం తోటి మళ్ళొక పారి సీఎం అవుడితోటి చిన్న సీఎం పదవికి బీజేపీకి పోయిందన్నట్టు.
ఇక పెద్దసారి ఓవుడితోటే చిన్నసారిగా ఏలుబడి ఉంటుంది కాబట్టి బీజేపీ కావాలని చేసిన ప్లానే సీఎం సీట్లకెంచి కావాలని దింపిండ్రు. పెద్దల సభకు పట్టుకపోతే ఈ కుర్చీ దిగుతాడు కాబట్టి ఇకమతి చేసుడు అంటారు కొందరు. అయినా అటు గవర్నర్ మార్పు, బీఆర్ సీఎం మార్పు, ఇవన్నీ చూస్తా అంటే కమలం పార్టీ రూబడి పెంచి వచ్చే ఓట్లలో ఓటమి లేకుండా వేసుకునేటట్టే ఉంది. రచ్చబండ మీద కూసుంటే ఎవ్వలేం మాట్లాడతారో ఎవ్వలేమంటారో తెలియదు. ఓళ్ళు తిడితే ఇంకోళ్ళు మెచ్చుకుంటారు, ఓళ్ళు సై అంటే ఇంకోళ్ళు నై నై అంటారు. ఇక రచ్చబండైనా, పెద్దల సభ అయినా, అసెంబ్లీ సమావేశాలైనా ఆల్మోస్ట్ గిట్లనే ఉంటాయి. అయితే ఇన్ని దినాల సంధి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయినాయి కదా, ఇక గియాల్టితోటి ఆఖరి దినం. మరి అలా ఎట్లా ఉందో అసెంబ్లీ చూద్దాం పాండ్రి. ఏలువడి చేసే పార్టీలు చెప్పే మాటలు పతిపచ్చపోళ్లకు నచ్చాయి, పతిపచ్చపోళ్ళు చేసే కొన్ని తప్పుడు ముచ్చట్లు అధికారంలో ఉన్నోళ్లకు నచ్చాయి. ఏ సమావేశాలైనా గిట్లనే సాగుతాయి. అయితే ఇయాల్టితోటి ఆఖరి దినం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు. మొత్తం 15 ఒద్దులు సాగితే 72 గంటల 14 నిమిషాలు నడిచినాయి సమావేశాలు. చాలవుడవుడే ప్రశ్నలు, సర్ది ఎప్పుడు ఆన్సర్లు ఇచ్చుడు అన్నట్టు సాగింది. ఈడికి 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిండ్రు. మొత్తం 80 ప్రశ్నలను సభా సమక్షంలో పెట్టిండ్రు. ఈసారి 18 బిల్లులు ఏకగ్రీవం అయినాయి. అయితే ఈ ఆఖరి దినం సీఎం చంద్రబాబు సారు ఓ మంచి ముచ్చట చెప్పిండు. చిన్న పిల్లగాండ్లు సోషల్ మీడియా చూసుడేనాయే, పెద్దోళ్ళు ముసలోళ్ళు చూసుడేనాయే. జర అన్ని తెలిసినోళ్ళంటే ఏం కాదు గాని గిప్పుడు పుట్టిన పిల్లగాండ్ల చేతిల సుతం ఫోనే. టిక్క టిక్క ఒత్తబట్టే, లాకులు తీసుడు ఎరికే, కిందికి మీదికి అనుడు ఎరికే వాళ్ళకు. కానీ ఇట్లయితే డేంజర్ అంటాండ్రు ఎంతన్నా మంది. ఇగో గీ గుబుల్ లేకుండా ఇక 13 ఏండ్ల లోపోళ్ళు సోషల్ మీడియా దిక్కు కన్నెత్తి సుతం చూడకుండా మంచి నిర్ణయం తీసుకుంటారట. మస్తు మందిని బంద్ చేపియాలని అడిగితే మంచిదే కదా అని ఓకే అంటాండ్రు ఏపీ సర్కారోళ్ళు. అంతేకాదు రేపు మాపు 13 16 ఏండ్ల దానుకున్నోళ్ళు సుతం సోషల్ మీడియా చూడకుండా చేస్తారట. ఓ పారి బాబు సారే మాట్లాడుతుండ్రు ఇనుండ్రి. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అది సరే గాని ఆఖరి దినం కదా, ఇవాళ ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుండ్రు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వచ్చినోళ్ళందరూ సుతమీడికి రావాలని అసెంబ్లీలోనే చెప్పిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. వీలైనోళ్ళంతా పోయి ఎంజాయింగ్ మస్తు చేసిండ్రు పో. అయితేవానే గాని మరి ఒక్కపారి సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్లు సుతం ఏం మాట్లాడిండ్రో ఇందం పాండ్రి. గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా తెలియజేసిన అధ్యక్ష. చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం, అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి, ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసిపోయారు. ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శించుకోవాలంటే ఎంతన్న పుణ్యం ఉండాలి. ఆ స్వామి రప్పించుకుంటే గాని పోమని నమ్ముతారు చాలా మంది. ఇక పోతే లైన్లో నిల్చుంటే గంటలైన దర్శనం కాదు. గంతమంది ఉంటారు మరి స్వామికి భక్తులు. గీ దునియా మొత్తం స్వామి భక్తులేనాయే. అయితే గీయాల నాయకులు, హీరోయిన్లు ఆ ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శించుకుండ్రు. మరి వాళ్ళందరి గురించి, ఆడ రీల్స్ తీసేటోళ్ళ గురించి అరుచుకుందాం పాండ్రి. ఏడుకొండల ఎంకన్న స్వామిని చూడాలంటే బస్సుతో పోయేటోళ్ళు కొందరైతే, కాలినడకన పోయేటోళ్ళు ఎక్కువ మంది. నిన్న పొద్దుకి నడుచుకుంటా షాల్ చేస్తే ఇక దర్శనం అయినాక జర్రంత రికమై ఇలా పొద్దుగాల స్వామిని దర్శించుకుంటారు. జాగృతి పెద్ద మేడం కవితక్క, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ ఇట్లా చాలా మంది వచ్చిండ్రు. నిన్న నడిచిన కవితక్క ఇలా పొద్దుగాల స్వామిని దర్శించుకున్నది. లిక్కర్ కేసుల క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పేసి స్వామి దయ అక్క మీద ఉన్నదని చెప్పుకొచ్చింది. గందుకే స్వామిని దర్శించుకుందామని వచ్చిందంట. ఇనుండ్రొకపారి ఏమంటుందో కవితక్క. గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్గా నేను ఏదైతే చెప్తూ వచ్చానో, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చానో అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇక కాంతారా 2 హీరోయిన్ రుక్మిణి అక్క సుత వచ్చింది. కొందరు పోటువలు గుంజితే అట్టబడకుండా ఇచ్చింది సెల్ఫీలు. ఇక జాన్వీ కపూర్ సుతము నిన్న నడిచి ఇలా పొద్దుగల స్వామిని దర్శించుకున్నది. కానీ మెట్లు ఏకంగా దర్శనం చేసుకొని రాగా పోటువోలు వీడియోలు తీసేటోళ్ళను నచ్చినట్టున్నది. జరంత ముఖం కోపంగానే పెట్టింది. ఇక కక్కలేను మింగలేను అన్నట్టు అద్దంటలేదు. కానీ వీడియోలు ఇట్టం లేనట్టుగా అనిపిస్తుంది మేడము. గిదిగిట్లుంటే తిరుమల తిరుపతిలో అస్సలు రీల్స్ చేయొద్దు, పద్ధతులు పాటించాలి. అయినా సరే కొందరు ఇక ఎగురుడే ఎగురుతాండ్రు. సుక్క ముక్క నడవని దేవుని కాడ డించాకు ట్రెండింగ్ పాటలకు స్టెప్పులు వేయబట్టే భక్తి పాటలు దొరకనట్టే ఇక కొంటె పాటలు పెట్టుకుంటాండ్రు, ఎగురుతాండ్రు. ఎంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు ఏమో కానీ ఫోన్లు తీసుడు రీళ్లు చేసుడే పని. గోవిందనామాలు వలుకుడు మర్తాండ్రు, గాయగత్తర్ పాటలు పెడతాండ్రు. ఆడోళ్ళు ఏయంగా మేమెందుకు తగ్గుతామని మగ పొరగాళ్ళు సుత గదెతో వదొక్కుతుండ్రు. తృప్తిగా దేవుని కలుసుకున్నామా, మనసారా మొక్కుకున్నామా, ప్రసాదం తీసుకొని పోయినామా అన్నది పక్కన పెట్టి ఏరీలు చేద్దాం, ఏడియోలు అయితే బగ్గ లైకులు వస్తాయి, కామెంట్లు వస్తాయి అన్నది కాయిస్తున్నట్టున్నది వీళ్ళకు. నడిమిట్లనైతే హీరోయిన్ నయనతార పెద్ద షూటింగే చేసింది. మొన్నటికి మొన్న తమిళనాడుకేంచి వచ్చిన ఓ జంట ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. యూట్యూబర్ జ్యోతక్కనైతే గా మధ్య చిన్నతనం అనిపించే మాటలు మాట్లాడింది.
ఇక దువ్వడ శ్రీనివాసు దివ్వల మాదిరిసుత తిరుపతి కొండ మీద మొన్న పోటువలు రీల్స్. దీంతో కోపం వచ్చి ఇక పెద్దసార్లు ఇక రీల్స్ చేయొద్దు, చేస్తే చర్యలు తప్పై ఇక సినిమా పాటలు వినిపించద్దని ఇక గట్టిగా కండిషన్లు పెట్టిండ్రు. ఇంకొక ముచ్చటల్లో ఇక నిన్నైతే తనుజ మేడంది పుట్టిన దినం కదా, ఇక ఆమె పుట్టిన దినం అని చెప్పి కేక్ కూడా కట్ చేయించింది మాధురి మేడము. చూసిండ్రు కదా గివ్వులా ఇయాల్టి కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకు మళ్ళీ కలుద్దామా మరి. నేను పోయొత్తా మరి. నమస్తే.